ఇప్పుడు అందరూ రీటైల్ ఇన్వెస్టర్స్ చాలా భయపడుతున్నారు కదా! నిఫ్టీ ఏమో పెరుగుతుంది. కానీ నా పోర్ట్‌ఫోలియోలో ఉన్న స్టాక్స్ ఇంకా డౌన్‌లోనే ఉన్నాయని. కానీ అసలు క్వెషన్ ఏంటంటే ఇలా ఎందుకు జరుగుతుంది? ఒక్కసారి ఈ చార్ట్ చూడండి. నేను ఒక సైడ్ ఏమో నిఫ్టీ 50 ఇండెక్స్ చార్ట్ పెట్టాను. ఇక్కడ నిఫ్టీ 50 ఇండెక్స్ చార్టు. ఇంకోటి నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ చార్టు. చాలామంది వాళ్ళ పోర్ట్‌ఫోలియోని నిఫ్టీ 50తో కంపేర్ చేసుకుంటారు. కానీ నిజంగా చెప్పాలంటే ఈ కంపారిజన్ తప్పు. ఎందుకంటే నిఫ్టీ 50లో ఆల్మోస్ట్ 50% వెయిటేజ్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, రిలయన్స్, ఐసిఐసిఐ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, ఇన్ఫోసిస్ లాంటి పెద్ద స్టాక్స్కే అలొకేషన్ ఉంటుంది. జనరల్గా మన పోర్ట్‌ఫోలియోలో ఈ స్టాక్స్కి అంత ఎక్కువ అలొకేషన్ ఉండదు. మన దగ్గర ఉన్న కంపెనీస్ ఎక్కువగా స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ స్టాక్స్. బ్రాడ్లీ స్పీకింగ్ 10,000 to 20,000 మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీస్. కాబట్టి మీకు కరెక్ట్ బెంచ్ మార్క్ ఏంటంటే ఈ నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్. ఇక్కడ చూసారు కదా, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్. ఇప్పుడు ఫ్యాక్ట్ ఏంటంటే ఇది పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్ అండి. ఎవరికైతే ఈ పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్ తెలియదో ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ వెస్టర్న్ చార్టింగ్ మెథడ్ ఇది. ఇది నాయిస్లెస్ చార్ట్. ఇది చాలా క్లియర్గా ఉంటుంది. సో ఇప్పుడు నేను క్యాండిల్ స్టిక్స్ తీసుకెళ్ళి మీకు చెప్తాను. ఇక్కడ చూడండి, ఇది నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ చార్ట్ ఇది. సో మనం ఆల్ టైమ్ హై నుంచి కూడా మనం చూస్తే ఎంత పడిందో మీకు తెలుస్తుంది. సో అరౌండ్ 28% ఇంకా డౌన్లోనే ఉంది ఇండెక్స్. కాబట్టి మీ పోర్ట్‌ఫోలియో ఉన్న స్టాక్స్ కూడా డౌన్లోనే ఉంటాయి. సో ఇది ఇంకా ఎంతవరకు ఇలా వెళ్తుందనేది మనం నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.